అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 57 విందాం. సమీర మాట విన్న మధు, నేనా స్కూలా అంది సంతూర్యాడ్ల మమ్మీలా. అవును, నిన్ను కూడా స్కూల్కి పంపించాలి, ఎందుకంటే నీకు ఇంకా చిన్నపిల్ల వేషాలు పోవడం లేదు అని గుర్రుగా చూసింది సమీర. అలా నన్ను పొగడకక్క, సిగ్గేస్తోంది అంది ముఖాన్ని చేతులతో మూసుకుంటూ. ఏంటి, నేను నిన్ను పొగిడానా? నిన్ను అంటూ సమీర కొట్టడానికి చెయ్యెత్తేసరికి, రేపన్నీ ఎస్కేప్ అవుదాం పదా, లేకపోతే మీ మమ్మీ చేతుల్లో మన ఇద్దరం డమ్మీలు అయిపోతాం అంటూ బన్నీని ఎత్తుకుని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది మధు. ఇంత వయసు వచ్చినా దీని పిల్ల వేషాలు ఇంకా తగ్గలేదు. వచ్చేవాడు దీంతో ఎలా వేగుతాడో ఏంటో అనుకుంటుండగా ఏదో కళ్ళ ముందు ఫ్లాష్ వచ్చిపోయింది. ఆ ఫ్లాష్ని తలుచుకుంటూ, అవును, ఇందాక అవన్నీ చూడగానే మధు కళ్ళల్లో మెరుపు కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే, ఒసే సమీ, ఆ మెరుపుని నేను కూడా చూశానే. అంతేకాదు, మెరుపు వెనకే వాళ్ళిద్దరి మధ్య పిడుగుల్లాంటి వాగ్వాదం కూడా చూశాను. అయినా టమాటా పండులా అందంగా నిగనిగలాడుతూ ఎప్పుడూ పిల్ల గోదారిలో పరవళ్ళు తొక్కుతూ ఉండే మన మధుతో ఆ పింజారి వెధవ తగులు పెట్టుకుంటున్నాడేంటి అంది అంతరా. పింజారి వెధవా? వాడెవడు అంది బుర్రకోక్కుంటూ సమీర. ఇంకెవరు, ఆ బాయిలర్ చికెన్లా ముద్దుగా బొద్దుగా ఉండే అమర్గాడు అంది అంతరా. పాపం, తనలా అనుకు, ఎంతైనా పాస్ట్లో మనకి సాయం చేసినవాడు కదా అంది సమీర. అంతలేదు, పాస్ట్లో ఎప్పుడో సాయం చేసి ప్రజెంట్లో వాడిని ప్రేమించమని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు. అటుకులకి అట్టముక్కలకి తేడా తెలియని వెరిసచ్చినోడు అంది అంతరా కోపంగా. అబ్బా, అవేం తిట్లు, వినడానికి బాలేదు అంది చెవులు మూసుకుని సమీర. దానికి, అబ్బషా, నిన్న మీరు చాణక్య గారిని తిట్టిన తిట్లతో పోల్చుకుంటే నాకు కాస్త బెటరే. సర్లే, అది వదిలే, కానీ ఇంతకీ మన మొగుడు ఎక్కడికి వెళ్ళాడంటావు అంది ఇల్లంతా వెతుకుతూ. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు అంది టేబుల్ మీద టిఫిన్ ప్లేట్ సర్దుతూ అసహనంగా సమీర. అంతేలే, నువ్వు కూడా నాలాగే లేట్గా లేచావు కదా. అయినా వెళ్లే ముందు ఒక్క ముక్క చెప్పి వెళ్ళవచ్చు కదా. ఇదిగో సమీ, వాడు, అదే మన మొగుడుగాడు, రాగానే 4 దులుపుపారే అంది అంతరా. గాడేంటి, కళ్ళు పోతాయి అంది సమీర. నేనన్నది ఆగాడు కాదు, జీఓడి గాడ్ అంది అంతరా మాట మారుస్తూ. సర్లే, నేను చూసుకుంటాను, కానీ ముందు పిల్లలకు టిఫిన్ పెట్టాలంటూ ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ ఉంటే వన్ను మొదలొచ్చారు స్నానం చేసి రెడీ అయ్యి బ్యాగ్స్ పట్టుకుని. వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టి డ్రైవర్తో ఇద్దరినీ స్కూల్ కాలేజీలకు పంపించింది సమీర. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక తను తిన్నానన్నట్టుగా ఏదో కాస్త తిని గదిలోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది. దేవులేని బెడ్లా కనపడడం లేదు సమీరకి. అంతలోనే నవ్వొచ్చి, అతను నా జీవితంలోకి వచ్చి పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే అతను నా జీవితం అయిపోయినట్టు, ఏంటా పిచ్చూహలు అని తను తానే తిట్టుకుని బెడ్ పక్కనున్న ఫోన్ తీసుకుని నోటిఫికేషన్స్ ఓపెన్ చేసింది. అందులో వాళ్ళ నాన్న రాస్తున్న సీరియల్ తాలూకా అప్డేట్ రావడంతో, అప్పుడే నాన్న సీరియల్స్ రాయడం మొదలు పెట్టేశారు అనుకుని స్టోరీ చదవడంలో మునిగిపోయింది. మధ్యాహ్నం 12 అవుతుండగా దేవు నుండి కాల్ వచ్చింది సమీరకి. త్వరగా ఆఫీస్కి రా, అది కాల్ సారాంశం. మ్యాటర్ ఏంటో చెప్పకుండానే దేవు కాల్ కట్ చేసేసాడు. ఇతగాడు ఎప్పుడూ ఇంతే, తను చెప్పేదే అవతలి వాళ్ళు వినాలి, కానీ అవతలి వాళ్ళు అడిగిన దానికి అతగాడు సమాధానం చెప్పడు. ఏంటో అనుకుని ఫ్రెష్ అయి శారీ మార్చుకుని కాస్త హెవీగా రెడీ అయి ఎలాగూ వెళ్తున్నాను కదా అని లంచ్ క్యారియర్ పట్టుకు వెళ్ళింది సమీర. సమీర దేవు క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్కడ చాణక్య ఉన్నాడు. సమీరను చూడగానే చాణక్య లేచి నుంచుని, హాయ్ మేడం అన్నాడు వినయంగా. అతని నోటి నుండి మేడం అనే పదాన్ని వినగానే ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది సమీర. దేవు చిన్నగా నవ్వి, మిస్టర్ చాణక్య, మీరు దేనికోసం వచ్చారో కాస్త చెప్పండి అన్నారు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ. ఎస్ సార్ అంటూ, మేడం, మీ మధ్యలో ఆపేసిన ఆల్బమ్ పూర్తి చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అన్నాడు చాణక్య. ఓ అవునా, మరి రిక్వెస్ట్ చేయండి అంది స్టైల్గా చూస్తూ. సమీర అలా అనేసరికి
చాణక్యతో పాటు దేవ్ కూడా కాస్త ఆశ్చర్యపోయాడు. అంతలోనే సర్దుకుని దట్ ఈస్ మై మీరా అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు దేవ్. చాణక్య గుటకలు మింగుతూ, మేడం ప్లీజ్ మా ఆల్బంలో సాంగ్స్ పాడడానికి ఒప్పుకోరా అన్నాడు వినయంగా. ఇది సరిపోదు, కాస్త డోస్ పెంచండి అంది సేమ్ లుక్ ఇస్తూ. ఇంకానా అనుకుని ప్లీజ్ మేడం ప్లీజ్ ఒప్పుకోండి అన్నాడు దీనాతిదీనంగా ముఖం పెట్టుకుని సమీరన్ ప్రాధేయపడుతూ. అతను అలా అడుగుతుంటే చేతిలో ఉన్న క్యారియర్ టేబుల్ మీద పెడుతూ, సి మిస్టర్ చాణక్య, మీరు అడిగిన దాని గురించి నా భర్తతో ఒకసారి మాట్లాడి మీకు కబురు చేస్తానని చాలా యాటిట్యూడ్గా అంటూ ఇక మీరు వెళ్ళొచ్చు అంది సమీర. సమీర వెళ్ళమండంతో దేవ్ వైపు చూశాడు చాణక్య. గో అన్నట్టుగా దేవ్ కళ్ళతో సైగ చేసేసరికి చాణక్య బయటికి వెళ్ళిపోయాడు. చాణక్య బయటికి వెళ్ళగానే, దేవ్ గారు ఇది నిజంగా నిజమా? ఆ చాణక్య వచ్చి నిజంగా నన్ను ఆల్బమ్ పూర్తి చేయమన్నాడా అంది ఎక్సైట్ అవుతూ. అవును అన్నాడు దేవ్ చాలా నార్మల్గా. అలా సింపుల్గా ఉనంటారేంటి? నేనెంత సంతోషంలో ఉన్నానో తెలుసా అంది ఆనందపడిపోతూ. దేవు చిన్నగా నవ్వి ఆమె చేయిని అందుకొని తన ఒళ్ళోకి లాక్కుని, తెలుసు, నీ ఆనందమంతా నీ నీలి కళ్ళల్లో తెలుస్తోంది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. చెప్పండి, ఈ హ్యాపీ మూడ్లో మీకు ఏం కావాలో? మీరు ఏం కోరినా ఈ సమీర కాదు లేదు అనుకుంటూ ఇచ్చేస్తుంది అంది నవ్వుతూ. నిజంగా ఇస్తావా? నేను ఏది అడిగినా ఇస్తావా అన్నాడు సమీర పెదవులపై వేలితో రాస్తూ. అంతలో, ఒసే సమీరా, మరీ అంతలా ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోకు. ఇప్పుడు ఇతగాడు నేను ముద్దడిగితే ఇచ్చేస్తావా అంది అంతర. దానికి అది అది అంటూ దేవైపు గుడకలు మింగుతూ చూస్తూ ఉంటే, నాకు చాలా ఆకలిగా ఉంది, ఉదయం టిఫిన్ కూడా తినలేదు, అందుకే నీ చేతులతో నాకు అన్నం తినిపించు, ప్రస్తుతానికి అది చాలు అన్నాడు ఆమె పెదవులపై ఉన్న తన వేలిని వెనక్కి తీసేస్తూ. హోస్ అంతేనా అనుకుని ఫ్రెష్ అయ్యారండి, ఈలోగా వడ్డిస్తానని దేవుళ్ళ నుండి లేచి వెళ్ళి ప్లేట్లో అన్నం వడ్డిస్తోంది సమీర. ఇంతలో దేవు ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. తను కూడా దేవు పక్కనే సోఫాలో కూర్చుని అతని ముద్దలు కలిపి ఎంతో ప్రేమగా తినిపిస్తోంది. ప్రేమగా తినిపిస్తున్న ఆమె వైపు చూస్తూ, నా సర్ప్రైజ్ నీకు చాలా బాగా నచ్చినట్టుంది అనుకున్నాడు మనసులో. దేవు లంచ్ అయిపోయాక, నువ్వు కూడా ఇక్కడే తినేయచ్చు కదా అన్నాడు సమీర్ వైపు చూస్తూ. అది అని ఆలోచిస్తున్న సమీరకి తానే స్వయంగా అన్నం కలిపి తినిపించాడు. అన్నం తింటూ, నేను ఆల్బంలో పాడడం మీకు ఇష్టమేనా అని అడిగింది సమీర. దానికి దేవు కాసేపు ఆలోచించి, మామూలుగా అయితే నా పెళ్ళాం గొంతు నాకే సొంతం అనిపిస్తుంది, కానీ నేను నీ ఆనందానికి ఎప్పుడూ అడ్డురాను అన్నాడు అన్నం ముద్ద పెడుతూ. అతను పెట్టింది తింటూ, థ్యాంక్ యూ సో మచ్ దేవ్ గారు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది సమీర. థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకుంటే సరిపోదు అన్నాడు దేవ్. మరి అంద అమాయకంగా చూస్తూ. ఈ హ్యాపీనెస్కి గుర్తుగా రాత్రికి మనం డిన్నర్కి వెళ్దాం అన్నాడు దేవ్. అమ్మో మళ్ళీ డిన్నరా? నా వల్ల కాదు అంది ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ గుర్తు తెచ్చుకుని. సమీర ఏం ఆలోచిస్తోందో అర్థం చేసుకున్న దేవ్, ఈసారి అలా జరగదులే, ప్రామిస్ అన్నాడు. అయితే సరే అంటూ ఆఖరి ముద్ద తిని హ్యాండ్ వాష్ చేసుకుని రావడానికి వెళ్ళింది. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన సమీర దేవు గదిలో విరూపు ఉండడం చూసి చిరాగ్గా అతని వైపు చూస్తూ, దేవుగారు నేను వెళ్ళనా అని అడిగింది. అప్పుడేనా, కాసేపు ఉండంటూ విరూప్ తీసుకొచ్చిన ఫైల్స్ మీద సైన్ చేసి యూ కెన్ గో నౌ అన్నాడు. కానీ విరూప్ అదేం పట్టనట్టుగా సమీర వైపే కళ్ళప్పగించి చూస్తున్నాడు. సమీరని అతను మొన్న కాకుండా 5 ఏళ్ల క్రితం చూశాడు. అప్పటికి ఇప్పటికీ ఆమెలో ఎంతో చేంజ్ వచ్చింది. రంగు, రూపు, లావణ్యం, సుకుమారం ఇలా అన్నింటిలో రెట్టింబంధంతో కనిపిస్తున్న సమీరను చూస్తూ ఎలా తన్నప్పుడు మిస్ చేసుకున్నానా అని మనసులో మదనపడుతున్నాడు విరూప్. సమీర వైపే కళ్ళార్పకుండా చూస్తున్న అతని వైపు కళ్ళెర్రగా చేసి చూస్తూ, మిస్టర్ విరూప్ అని గట్టిగా అరిచాడు దేవ్. దేవంత గట్టిగా అరిచేసరికి టేబుల్ మీద క్యారియర్ సర్దుతున్న సమీర ఉలిక్కిపడి క్యారియర్ చేతుల్లోంచి కిందకి జారి విడిచింది. కానీ విరూప్ మాత్రం ఇంచు కూడా చలించలేదు.
అంతలో క్యారియర్ నేలపై పడిన చప్పుడికి అతడి లోకంలోకి వస్తూ సారీ సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫైల్ తీసుకుని. విరూప్ వెళ్ళిన 10 నిమిషాల వరకు దేవ్ నార్మల్ అవ్వలేకపోయాడు. కారణం సమీరను అలా చూసే హక్కు తనకు మాత్రమే ఉంది కాబట్టి. దేవ్ కళ్ళల్లో ముఖంలో కోపాన్ని చూసిన సమీర, దేవ్ గారు ఆర్ యూ ఓకే అంది గుటకలు మింగుతూ. దేవ్ అదే చూపుతో సమీర వైపు చూసి నువ్వేదైనా నా వద్ద దాస్తున్నావా అని అడిగాడు. అతని మాట విన్న సమీర లేదే అంది తడబడుతూ. ఒక్క ఉదుటిలో ఆమెను చేరి ఆమె చేయి పట్టుకుని దాని వైపు తిప్పుకుని నాకు దూరమైతే నేను తట్టుకోలేను సమీరా అన్నాడు. ఆమె పొట్టను హత్తుకుని ఆర్తిగా నడుం చుట్టూ చేతులు వేసి పొట్టను అదుపుకున్న దేవ్ వైపు చూస్తూ నేను మీకు ఎప్పటికీ దూరం అవ్వను దేవ్ గారు అంది నవ్వుతూ. నిజంగా అన్నట్లుగా ఆమె కళ్ళలోకి చూశాడు దేవ్. నిజం అని కళ్ళతో సైగ చేసి అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తలను చిన్నగా నిమురుతోంది. అలా నిమరడంతో అతని ముఖం కాస్త రిలాక్స్ మూడ్లోకి వెళ్ళడం చూసిన సమీర ఇంకాసేపు అలానే దేవ్ తలను వేళ్లతో నిమురుతూ అతని పూర్తి స్ట్రెస్ని దూరం చేసింది. ఇంతలో దేవ్కి మీటింగ్ ఉందని గుర్తు చేయడానికి అతని సెక్రటరీ డోర్ నాక్ చేయడంతో ఇద్దరు దూరంగా జరిగారు. కాసేపటి తర్వాత సమీర ఖాళీ అయిన క్యారియర్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. దేవ్ మీటింగ్కి వెళ్ళిపోయాడు. లిఫ్ట్లో నుండి కారు కోసం సెల్లార్లోకి వచ్చిన సమీర చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఒక వ్యక్తి. తన చేతిని పట్టుకుంది ఎవరా అని తలెత్తి చూసిన సమీర తన చేతిని పట్టుకున్నది విరూప్ అని తెలిసి అతని వైపు ఆశ్చర్యం, కోపం, చిరాకు, విసుగు ఇలా అన్ని భావాలను కలిపి చూస్తోంది. ఐమ్ సారీ సమీరా అన్నాడు అతడి చేతిని అలానే పట్టుకుని. దేనికి సారీ అంది అతని చేతిలోని తన చేతిని విడిపించుకోవాలని చూస్తూ. నిన్న రోజు రిజెక్ట్ చేసినందుకు అన్నాడు బాధగా ఫేస్ పెట్టుకుని. దానికి థ్యాంక్స్ నేను చెప్పాలి. నువ్వు ఆ రోజు రిజెక్ట్ చేయబట్టే ఈరోజు దేవులాంటి వాడు నా జీవితంలోకి వచ్చాడంది ఇంకా చేతిని విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూనే. ఆ మాటకు అతని పెదవుల్లో ఏదో నిగూఢ అర్థం వచ్చేలా నవ్వు విరిసింది. దానివైపే చూస్తూ ఎందుకు నవ్వుతున్నావు అంది అసహనంగా. దేవులాంటి వాడు అంటే ఏంటి నీ ఉద్దేశం? డబ్బున్నవాడిని మొగుడయ్యాడనేగా అన్నాడు ఎందుకో వెటకారంగా నవ్వుతూ. డబ్బున్నవాడు కాదు మనసున్నవాడు నా మొగుడయ్యాడు అంది గట్టిగా అతని చేతిని విదిలించుకొని తన చేతిని విడిపించుకుంటూ. మనసు దేనికి? దాంతో నువ్వేం చేసుకుంటావు చెప్పు అన్నాడు వెటకారంగా నవ్వుతూ. అతడి వెటకారం నవ్వును చూస్తూ ఎక్స్క్యూజ్ మీ అంది అదోలా చూస్తూ. ఆ ఎక్స్క్యూజ్ నువ్వు చేయి అన్నాడు అదోలా చూస్తూ. అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక నువ్వేం మాట్లాడుతున్నావు అంది ముఖాన్ని స్క్వీజ్ చేసుకుని చూస్తూ. మాట్లాడను, నాకు అస్సలు మాట్లాడాలని కూడా లేదు నీతో అంటూ ఆమె నడుం చుట్టూ చేతిని వేశాడు. దానికి ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అవును నాకు నీతో మాట్లాడాలని లేదు, నీ అందంతో గడపాలనుంది అన్నాడు ఆమె చెంపలను తాకుతూ. అంతే ఒక్కసారిగా విరూప్ని వెనక్కి నెడుతూ ఆర్ యూ మ్యాడ్ అంది కాస్త గట్టిగా. ఎస్ అఫ్ కోర్స్ ఐఎమ్ మ్యాడ్. నీ అందం చూసిన క్షణాన్నే నేను పిచ్చివాడిని అయిపోయాను. అప్పుడు ఎందుకింత అందాన్ని మిస్ చేసుకున్నానా అని తెగ బాధపడిపోయాను. కానీ దేవుడున్నాడు, అందుకే నీకు అలాంటి మొగుడినిచ్చి నాకు నీ అందాన్ని అందుకోమని ఆఫర్ ఇచ్చాడు అన్నాడు సమీరను కళ్ళతోనే కామిస్తూ. విరూప్ ఏమంటున్నాడో అర్థమైన సమీర మైండ్ యువర్ వర్డ్స్ అంది గట్టిగా. నువ్వు కూడా మైండ్లో పెట్టుకున్న వర్డ్స్. నీ మొగుడు అదే ది గ్రేట్ మిస్టర్ దేవేంద్ర వర్మ నిన్ను డబ్బుతో సుఖపెట్టగలడేమో కానీ నాలా పక్క మీద మాత్రం అస్సలు నేను సుఖపెట్టలేడు. అందుకే మనం ఒకప్పటి లవర్స్ కాబట్టి ఇప్పుడు కూడా నీ కోసం నా గుండె తలుపులు మాత్రమే కాదు నా గది తలుపులు కూడా తెరుచుకునే ఉంటాయి అన్నాడు. అతను అంటున్న మాటలకి సమీర కోపం తారాస్థాయికి పోతోంది. అందుకే లాగిపెట్టి ఒకటి పీకింది వాణ్ణి. దానికి విరూప్ కోపం తెచ్చుకోలేదు సరికదా, నవ్వుతూ ఇప్పుడు నా శరీరాన్ని నీ చేయి తాకింది, రేపు నీ పెదవులు తాకుతాయి అన్నాడు విరూప్. అంతే అతని వైపు అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలింది సమీర. ముందుకు కదులుతున్న సమీర చేయి పట్టుకుని మీదకు లాక్కుని నేను చెప్తోంది నిజం, వాడు నిజంగా సంసారాన్ని పనికిరాడు, దానికి నేనే సాక్ష్యం. వాడిని రోజు హాస్పిటల్కి తీసుకెళ్లిన వాళ్లలో
నేను కూడా ఒకణ్ణి. అందుకే చెప్తున్నాను, నీ అందాన్ని యవ్వనాన్ని రెండు వృధా చేసుకోకు. నేను అప్పుడు ఎప్పుడు నీవాడిని అన్న విషయం గుర్తుపెట్టుకో చాలు అన్నాడు వీరూప్. వీరూప్ మాటలు వింటూ ఉంటే ఆమెకు అసహ్యంతో పాటు సహనం కూడా పెరిగిపోతోంది. అంతేకాదు, అతని చేయి తాకిన తన శరీరం అంటే తనకే కంపరంగా ఉండడంతో అతను విసురుగా వెనక్కి తోసి, నాతో ఇంకోసారి ఇలా మాట్లాడాలని చూడకు, అండ్ నన్ను ఇంకోసారి తాకాలని కూడా చూడకు అని వార్నింగ్ ఇస్తూ. నేను నిన్ను తాకడం కాదు, త్వరలో నువ్వే నన్ను తాకమని అడిగేలా చేస్తాను చూడు అన్నాడు పొగరగా. ఛీ అని అతను అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమీర. వెళ్తున్న సమీర వంకే చూస్తూ, గుర్తుపెట్టుకో, నీ అందం నాది, నీ శరీరం కూడా నాదే అన్నాడు గట్టిగా. ఛీ అనుకుని వేగంగా వెళ్ళి తన కోసం ఎదురు చూస్తున్న కారులోకి కూర్చుంది సమీర. సమీర వచ్చి కూర్చోవడంతో ఫోన్ మాట్లాడుతున్న డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. కారులో కూర్చున్న సమీర కన్నీళ్ళు ఆగడం లేదు. విరూపన్న ఒక్కొక్క మాట తన గుండెని బాధిస్తోంది. ఎంత మాట అన్నాడు దేవు గురించి? అసలు దేవు గురించి అలా అనడానికి తనకి రైట్స్ ఏమున్నాయి? అవును, దేవు సంసారాన్ని పనికిరాడు, ఒప్పుకుంటాను. అయినంత మాత్రాన అలా ఎలా మాట్లాడతాడు? అయినా లైఫ్ అంటే అది మాత్రమేనా? ఛీ, ఇలాంటి వాడిని నేను ప్రేమించాను. థ్యాంక్ గాడ్. అప్పుడు వాడే నన్ను రిజెక్ట్ చేసి నన్ను వాడి బారిన పడకుండా వాడే కాపాడాడు అనుకుంటూ వీడి గురించి దేవుడికి చెప్పాలనుకుంది. అంతలోనే లేదు, చెప్పలేను. అయినా ఏమని చెప్తాను, ఎలా చెప్తాను? తన గురించి, తన లోపం గురించి వాడు అన్న మాటలు దేవుకి ఎలా చెప్పను? చెప్పలేను అని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ ఉండిపోయింది. మీటింగ్లో ఉన్న దేవ్ మీటింగ్ని సరిగ్గా అటెండ్ చేయలేకపోతున్నాడు. అతనికి సమీర పదే పదే గుర్తొస్తోంది. ఇదివరకు ఇప్పుడు ఇలా జరగలేదు. ఇదే మొదటిసారి దేవ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం. అందుకే మీటింగ్ నుంచి మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు అతడు. అది చూసిన అమర్ దేవుకి ఏమైంది అనుకుని మిగతా మీటింగ్ను తను అటెండ్ చేశాడు. రే వీరు, ఎంత ధైర్యంగా నీకు! సమీరతో అన్ని మాటలు మాట్లాడావు సరే, అలా మాట్లాడేటప్పుడు నీకొక్కసారి కూడా దేవు గుర్తు రాలేదా? మరి సమీరతో నువ్వు అలా మాట్లాడావు, అలా బిహేవ్ చేసావని దేవుకి తెలిస్తే అప్పుడు ఉంటుంది నీకు బ్యాండ్ బాజా. చూద్దాం ఈ విషయం దేవుకి తెలుస్తుందో లేదో. ఒకవేళ తెలిస్తే అతని చేతిలో విరూపణ ఎలా ఉంటుందో అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.